హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి లొకేషన్లో మీరుంటే ఏం చేస్తారో కింద అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు మేమైతే సొంత బయలుకి అయితే వెళ్తున్నాం. ఈ చెట్టు ఎంతమందికి తెలుసు కింద అయితే కామెంట్ చేయండి. నాకైతే తెలియదు. మొత్తం కాయలు వచ్చున్నాయి. అవి ఖచ్చితంగా తినేటి కాదు, ఎందుకంటే తినేటి అయితే అంత కాయవు. ఇప్పుడిప్పుడే సంత అనేది స్టార్ట్ అవుతుంది. అంతా రెడీ చేసుకుంటున్నారు ఈ సంత బయళ్ళు. ఎక్కడెక్కడి నుంచి జనాలు అందరూ ఇక్కడ ఈరోజు కొనుక్కోవడానికి అయితే వస్తారు. 14 ఊర్ల నుంచి ఈ చుట్టుపక్కల ఎన్ని షాపులు ఉన్నా కానీ సంతలో ఫేమస్. అందరూ సంతకు వచ్చే కొంటారు. ఇక్కడ అంతా అవి కనిపిస్తున్నాయి కదా, బియ్యపు సారా. అది బియ్యపు సారా, అది నార్మల్ జీలికల్లో. ఇంకా ఇవన్నీ బియ్యపు సారా. ఏంటంటే అది మామూలుగా మన అన్నం ఉంది కదా, రైస్, అది మురగబెట్టి దాని నుంచి వచ్చే వేడి నుంచి వస్తుంది కదా, వచ్చి బొట్టు రాలిన తర్వాత ఆ విధంగా తీసుకుంటారు. అది చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఒకసారి టేస్ట్ చేశాను కొంచెం. అక్కడ చూడండి, ఆ డాగ్. ఈ సైడ్ కుక్కలు కూడా ఏదో బ్రీచ్ లాగా అయితే ఉంటాయి. అది హస్కీ టైప్ ఉంది ఆ పుట్టది వచ్చి. ఇలా మార్నింగ్ ఎప్పుడో నా చిన్నప్పుడు 6 గంటలకు లేచి ఒకటి బ్యాట్ ఒకటి బాల్ పట్టుకొని వచ్చి ఇలా గ్రౌండ్కి వచ్చి మేము ఆడుకునే వాళ్ళము. ఆ రోజులే బాగున్నాయి. ఇప్పుడైతే ఏం లేదు, వర్క్ ప్రెషర్ అది ఇది అని అయితే దొప్పించుకుంటున్నాం. ఇక్కడైతే చూడండి, ఇక్కడ చిన్న పిల్లలు కూడా మార్నింగ్ వచ్చి అలా మ్యాచ్ అనేది చూస్తూ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడ అంతా వాలీబాల్ కూడా ఆడుతున్నారు. అండ్ చూడండి, పొద్దున్నే ఎంతమంది ఏరియాకి ఎంతమంది వచ్చారో. మేబీ బెట్ మ్యాచ్ అనుకుంటున్నాను, లేకపోతే మార్నింగ్ ఇంతమంది రారు కదా. సో ఇక్కడ 3 గ్యాంగ్స్ అయితే ఉన్నాయి. ఒక గ్యాంగ్ అక్కడ ఆ సైడ్ కూర్చోన్నారు చూడు, అది ఒక గ్యాంగ్. ఇప్పుడు 2 గ్యాంగ్స్ అనేటివి ఆడుతున్నాయి. అండ్ లిటరలీ చాలా అంటే చాలా బాగుంది. మార్నింగ్ ఇలాంటి వ్యూ అనేది, ఇలాంటి వ్యూలో ఇలాంటి పల్లెటూరులో మార్నింగ్ లేచి ఇలాంటి క్లైమేట్కి ఆడుకుంటూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడో నేను నా చిన్నప్పుడు ఇలాంటి ఫేస్ చేశాను. లిటరల్లీ నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే విధంగా చేసాయి. ఇప్పుడు ఒక జాబ్ లైఫ్ అని ఏదో అందరిలాగా మనము ఒకరిలాగా పరిగెడుతున్నాం అనే విధంగా అయితే నాకు అనిపిస్తుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఊరికే అంటారు ఎవరైనా కానీ. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం.